ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నేను కేశన్ శంకర్రావుని. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కన్న కళని సాకారం చేయాలి అంటే మీ యొక్క ఛానల్లో సమాజంలో జరుగుతున్నటువంటి అట్టడుగు బలహీన బడుగు వర్గాల యొక్క ఆర్తనాదాన్ని, వాళ్ళు ఆ గ్రామాల్లో పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అన్నింటిని కూడా పరిగణలోకి తీసుకుని సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు నమ్ముకున్నటువంటి స్ఫూర్తితో ప్రజల యొక్క సమస్యలను నిరంతరం కూడా మీరు మీడియా ద్వారా తెలియజేసి వారిని చైతన్యం పరచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఆయన ఒక సామాజిక తత్వేత. ఆయనకి కులం లేదు, మతం లేదు, రాజకీయ పార్టీ లేదు. అన్ని వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకి మహోన్నతమైనటువంటి వ్యక్తి. విద్యని అందరూ కూడా అభ్యసించాలి అనేటువంటి దృక్పథంతో ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు. ఆయనతోనే కాకుండా ఈ దేశంలో స్త్రీలు కూడా పురుషులతో సమానంగా ఉండాలని ఒక సంకల్పంతో చిన్నతనంలోనే సావిత్రిబాయి పూలేని వివాహం ఆడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆనాడు ఆవిడికి విద్య రాదు, కేవలంగా పూలు అమ్ముకునేటువంటి అంగడి కులంలో జన్మించినటువంటి ఆ మహత్తల్లిని పెళ్లి చేసుకుని ఆవిడ కూడా చదువు నేర్పించి ఈ దేశంలో పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ఉండాలని ఒక దృఢమైన సంకల్పంతో, ఆశయంతో ముందుకెళ్ళినటువంటి వారిద్దరు కూడా దంపతులు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి. ఈ రోజున వారు ఏదైతే ఈ అణగారిన వర్గాలకు బాట వేశారో ఆ బాటలో మనందరూ కూడా పయనించి వారి ఆత్మకు శాంతి కలగాలంటే వారు చేసేటువంటి సంస్కరణని, వారు చేసేటువంటి ఉద్యమాల పోరాటాన్ని మనం అలమర్చుకొని ప్రజలను చైతన్యపరచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. మీ వైకే టీవీ ఛానల్ని ఎల్లప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అకృత్యాలని మరి బహిర్గతం చేసి పేద బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయాల్సినటువంటి విషయం కూడా మీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.